హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. మనం నేడు చూడబోయే దేవాలయం పుణ్యగిరి. విశాఖపట్నం విజయనగరం జిల్లా నుంచి శృంగవరపుకోట వరకు బస్సుల సౌకర్యం ఉంది. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళవచ్చు. మనం ప్రెజెంట్ పుణ్యగిరి అయితే చేరుకున్నాం. వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ముందుగా వెళ్లేలాగా సహకరించాలి. మీ ముందు వెనుక ఉన్న భక్తులకు అందించే సహకారం భగవంతుడిని తృప్తిపరుస్తుంది. తొక్కిసలాట అనే ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళవలను. ఏదైనా అప్రమత్త పరిస్థితి లేదా అనుమానం గమనించిన వెంటనే ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. శుచి శుభ్రతతో గుడిలో ప్రవేశించుటగాను ట్యాప్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట పశ్చిమ దిశను ఎత్తైన కొండలలో తూర్పు కనుమల మధ్య ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కిలోమీటర్ల దూరంలోను, శృంగవరపుకోటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర ఆంధ్రాలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమా కోటీశ్వర స్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపములో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. ఈ పుణ్యగిరి క్షేత్రం మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్ రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక కథనాల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలధారణలో స్నానమాచరించి పరమేశ్వరుని ఆరాధించారని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. 1 కోటి లింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తరువాత పుట్టదార వస్తుంది. ఈ దార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాన్ని తాక్కుంటూ వస్తుంది. ఇక్కడ తలస్నానం చేసి పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున జలధారలలో స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ముఖ్యమైన పర్వదినాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించే పవిత్ర స్థలం. ప్రకృతి అందాలు, చరిత్రాత్మక నేపథ్యం, భక్తుల విశ్వాసం కలబోసిన ఈ ఆలయం శివభక్తులకు ఆధ్యాత్మికతను కోరుకునే వారికి ప్రత్యేకమైన తీర్థక్షేత్రం. శాంతి, భక్తి, దైవకృపను అనుభవించాలనుకునే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి. ఇక్కడ వెలసిన ఉమాకోటీశ్వర స్వామి ఆలయం గురించి మరియు మధ్య ఉన్న జలపాతాలు మరియు ప్రకృతి సౌందర్యం గురించి ప్రస్తావించారు. పుణ్యగిరిని దర్శించిన భక్తులు స్నానం ఆచరించి స్వామివారిని సేవించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు 3 రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు
ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువగా శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తులు శ్రీ ఉమాకోటీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. దాదాపుగా ఈ 3 రోజుల్లో 1,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ ప్రాంతంలో కోతుల సమూహం ఎక్కువగా ఉంటుంది. తినేటి వస్తువులు ఏవైనా ఉంటే కాస్త జాగ్రత్త వహించాలి. కీచుకుని కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకున్న కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు కీచకుడు. అప్పుడు సోదరుడి మరణంతో అపరిమితంగా శోకిస్తుంది సుధిష్ణాదేవి. ఆమె శోకం తీర్చడానికి ఆమె ఇష్టదైవమైన పరమేశ్వరుడు తన జటాజూటం విసిరి దారగా జలాన్ని పుట్టించాడని, అదే కాలక్రమంలో పుట్టుదారగా ప్రాచుర్యంలోకి వచ్చిందని భక్తుల నమ్మకం. ఇది ఇక్కడ మరొక విశిష్టత అస్థిక పట్టణం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉంటాయి. పైనుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి అస్థికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకనే దీనికి హస్తిక పట్టణంగా పేరు స్థిరపడింది. పుణ్యగిరి చరిత్ర అనేది ప్రధానంగా శివాలయం మరియు దాని చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యంపై ఆధారపడి ఉంది. శృంగవరపు కోట ఎలా పేరొచ్చింది? ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేర్లు కూడా మహాభారత కాలానికి సంబంధించి పుట్టినవేనని చెప్తారు. ప్రస్తుతం మన శృంగవరపు కోట అని పిలుచుకుంటున్న ప్రాంతంలోనే కీచకుడు కోట ఉండేదని, దానిని అతడు శృంగార కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని, కాలక్రమేణా ఈ ప్రాంతం శృంగార కోటగా, ఆ తర్వాత శృంగవరపు కోటగా పిలువబడుతుందని పురాతన చరిత్ర చెబుతోంది. ఈ గుడి ప్రాంగణంలోనే పుట్టధార ప్రవహిస్తూ శివునికి తాక్కుంటూ వస్తుంది. ఆ జలధారలలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ఆ పుట్టధారే ఇది, చూడండి. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.